ఆఫ్ఘనిస్తాన్ అంటే చిన్న టీం అనుకున్నారు. మా అంటే 200 లోపే ఆల్అవుట్ చేసి ఫైనల్కు సగౌరవంగా అడుగు పెట్టాలనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఆఫ్ఘాన్ బ్యాటర్లు డబుల్ సెంచరీల ధాటికి భారీ స్కోర్ చేసింది. 310, అది కూడా వరల్డ్ కప్ సెమీఫైనల్లో. ఇంకేముంది, భారత ఫ్యాన్స్ గుండెల్లో గుబులు మొదలైంది. అంత భారీ స్కోర్ను భారత్ ఛేదిస్తుంది. కంగారు పడి రాంగ్ షాట్స్ ఆడితే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇదిగో ఇవే ఆలోచనలు భారత అభిమానుల మధ్యలో మొదలయ్యాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. మొదటి బాల్కే భారత ఓపెనర్ ఆరోన్ జార్జ్ బౌండరీ బాదాడు. ఇక అక్కడి నుంచి మొదలైన పరుగుల సునామీ భారీ స్కోర్ను సైతం ఉఫ్ఫుమనిపించింది. 310 పరుగులు భారత బ్యాటర్ల ముందు చిన్నపోయింది. ఆఫ్ఘనిస్తాన్తో గెలుపుతో భారత్ ఇప్పుడు ఫైనల్లోకి అడుగుపెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ ఫైజల్ షినోజాదా 110 పరుగులు చేసి 4వ స్థానంలో వచ్చినటువంటి ఉజైరుల్లా 101 పరుగులు, ఇద్దరు కలిసి సెంచరీలు బాదడంతో ఆఫ్ఘాన్ అండర్-19 జట్టు భారీ స్కోర్ సాధించింది సెమీఫైనల్ మ్యాచ్లో. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగినటువంటి భారత్ ఓపెనర్ ఆరోన్ జార్జ్ 115 పరుగులతో శతక్కొట్టాడు. ఇక వైభవ్ సూర్యవంశీ 33 బంతుల్లోనే 68 పరుగులతో విధ్వంసం సృష్టించగా కెప్టెన్ ఆయుష్ మాత్రే 62 పరుగులు చేసిన భారత జట్టును విజయ తీరానికి చేర్చారు. ఇక ఆఫ్ఘాన్ పైన గెలుపుతో భారత్ ఇప్పుడు ఫైనల్లోకి దూసుకువెళ్ళింది. దీంతో శుక్రవారం జరగనున్నటువంటి ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడబోతున్నాయి. ఇక ఇంగ్లాండ్తో గెలిస్తే అండర్-19 ప్రపంచ కప్ మరొకసారి భారత కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒక్క అడుగు దూరంలో ఇప్పుడు అండర్-19 టీం ఆగింది. సో ఈసారి బలమైనటువంటి జట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్లో భీకరమైనటువంటి ఫామ్ కొనసాగుతుంది. ఆయుష్ మాత్రే కానీ, వైభవ్ సూర్యవంశీ కానీ అద్భుతమైనటువంటి వన్డే మ్యాచ్ జరుగుతుంది అక్కడ. కానీ T20 ప్రదర్శన చేస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. హిట్టింగ్ చేస్తూ 200 పైన స్ట్రైక్ రేట్తో ప్రతి మ్యాచ్లో ఆడుతూ అద్భుతంగా రాణిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇదే ఫామ్ కొనసాగితే ఫైనల్ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ పైన అద్భుతమైనటువంటి స్కోర్ సాధించగలిగితే అక్కడ మ్యాచ్ కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది. లేకుంటే ఒత్తిడి కనుక మీదేసుకుంటే మాత్రం చేజారేటువంటి అవకాశం ఉంది. ఏదైనా కూడా ఒక్కడుగు దూరంలో ఉన్నటువంటి అండర్-19 టీమిండియా జట్టుకి అభినందనలు తెలుపుదాం. ఆ ఒక్క మ్యాచ్ కూడా గెలిచి మరొకసారి టీమిండియాకి అండర్-19 వరల్డ్ కప్ సాధించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.